కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న 5 లక్షల రూపాయలు దొంగిలించారు దుండగులు. అనంతపురం జిల్లా గడేకల్ గ్రామానికి చెందిన రైతు 5 లక్షల రూపాయల క్రాప్ లోన్ చెల్లించడానికి ఆదోనికి వచ్చాడు. 50,000 తక్కువ కావడంతో రిలయన్స్ ట్రెండ్స్ వద్ద ఉన్న వైన్ షాప్లో తెలిసిన వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చేలోపు కారు అద్దాలు పగలగొట్టి బ్యాగ్లో ఉన్న 5 లక్షలు తీసుకుని పరారయ్యారు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాది లోన్ ఉంది. పొద్దున లోన్ ఉంటే ఆదోనికి వచ్చినాము. 12 కల్లా అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మా ఊరు ఆయన రామచంద్రప్ప దగ్గర 5 lakhs తీసుకున్నాం. ఆయన రాజు ఇచ్చినాడు. తీసుకొని వచ్చి ఇట్లా బ్యాంక్ దగ్గర కడదాం అన్నప్పుడు 50,000 తక్కువ ఉంది. ఇక్కడ మా అన్నోళ్ళది రిలయన్స్ ఆదోనిలో రిలయన్స్ ట్రెండ్ ఆపోజిట్ లో మారుతి వైన్స్ దగ్గర మా అన్నోళ్ళది షాప్ అది. అక్కడ 50,000 ఇస్తారంటే వచ్చి తీసుకున్నాం. 12:55కి అట్లా వచ్చి తీసుకున్నాము. ఇంకా 1 కల్లా వచ్చినాం రిటర్న్. 1 కల్లా ఎవడో గ్లాస్ పగలు కొట్టి కరెక్ట్ గా లొకేషన్ ఉండే కాడే తీసుకొని వెళ్తున్నాం. డ్రా చేసి మేము తీసుకొని అట్లా డాష్ బోర్డ్ లో పెట్టినాం ముందర. అసలు ఎవరికి తెలియదు. అక్కడ నుంచి పొద్దున్నే వచ్చినాము. ఇంకా 5 minutes లో చేసినారు ఇట్లా. రిలయన్స్ దగ్గర మారుతి వైన్స్ విండో గ్లాస్ పగలు కొట్టి తీసుకున్నారు. అది పందులు షాప్ లో ఓపెన్ అయితే ల్యాండ్ పెడుతున్నాయి.